తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అపరంజి నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. నిన్న వీడియోలో నేను ఏదో ఎమోషనల్గా కొన్ని విషయాలు చెప్పానండి. కానీ తర్వాత ఆలోచిస్తే అనవసరంగా నేను అలా మాట్లాడానేమో అనిపించింది. ఎందుకంటే మన పని మనం నిర్వర్తించాలా. నేను ఒక ఛానల్ పెట్టిన తర్వాత మంచివి సెలెక్ట్ చేసుకొని నవల్స్ అన్నీ పెడుతున్నాను. అవి వ్యూస్ పెరగడము పెరగకపోవడము అనేది అది మనకు సంబంధించింది కాదు. ఎందుకంటే నేను పెట్టవలసిండేది పెట్టాలి, అంతేగాని దాని ఫలితం ఆశించకూడదు అని తెలుసుకున్నానండి. రెగ్యులర్గా ఇక నుంచి మంచి వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తానండి. ఇంకా వాటి వ్యూస్ గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. రావాలని ఉంటే వస్తాయి వ్యూస్. మనము ఎందుకంటే ఏదైనా కూడా ఈ నవల బాగుంది, సక్సెస్ అవుతుంది అనుకునే దానికి అసలు వ్యూస్ రావు. ఇది సరిగా లేదు, ఇది సరిగా రావు వ్యూస్ అనుకునేవి ఎక్కువ వస్తాయి వ్యూస్. కాబట్టి మనము మన చేతుల్లో ఏమీ లేదు. మనం పని మన బాధ్యత మనం నిర్వర్తించాలా అంతే. తర్వాత ఫలితం అనేది భగవంతుడికి వదిలేయాలా అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. అట్లనే నేను కూడా అదే ఆలోచించానండి. ఒక రాత్రి కథ అనేది నాకు చాలా నచ్చిందండి. చాలా బాగా సక్సెస్ అవుతుంది, బాగా అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు, వింటారు అనుకున్నాను. అలా కొన్ని మనం అనుకోండేవి అది అనుకున్నట్టు జరగవు. సో అందుకని నేను వాటి గురించి ఆలోచించదలుచుకోలేదు. ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అన్నీ రెగ్యులర్గానే పెడుతూ ఉంటానండి. అలాగే నేను కరెక్ట్ టైమింగ్కి పెట్టడం లేదు వీడియోస్ అని ఒకరు కామెంట్ చేశారండి. టైమింగ్ కరెక్ట్గానే పెడుతున్నానండి. మార్నింగ్ 11:30, ఈవినింగ్ 6:30కి పెడుతున్నాను. ఒక్కొక్కసారి ఆ టైం కాకపోతే 8:30 లోపల కానీ అలా పెట్టేస్తున్నాను. ఇంకొక 3 వీడియోస్ అట్లా ఎక్స్ట్రా పెట్టేటప్పుడు, ఇంకొక ఎక్స్ట్రా వీడియో పెట్టేటప్పుడు అది ఇంకొక మధ్యలో 3:30కి కానీ లేదంటే మధ్యలో ఎప్పుడైనా ఇంకొక టైమింగ్లో పెడుతున్నాను. అది రెగ్యులర్గా వచ్చేస్తాయి. వెంటనే పెట్టినా కూడా పెట్టకూడదు. యూట్యూబ్ రూల్స్ ప్రకారం కనీసం ఒక 5 అవర్స్ అన్న గ్యాప్ ఉండాలి. అప్పుడే మన వీడియో సజెషన్లోకి వెళ్తుందండి. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి పెడుతూ ఉంటాము. అది దయచేసి అర్థం చేసుకోగలరు. ఓకేనండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చటుక్కున ముందుకు వచ్చి ఆమె కళ్ళు ఒత్తాడు జాన్. పో, మీ అమ్మకు నిద్ర పట్టదు ఈ రాత్రికి. దూరం జరిగి వంటింట్లోకి పారిపోయింది రజని. జాన్ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ క్షణం నిలబడిపోయాడు. ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా బట్టలు వేసుకొని బయటకు వెళ్ళాడు. విషయమంతా విని పక్కున నవ్వాడు జాన్. శరత్ మాట్లాడక తననే చూస్తూ కూర్చున్నాడు. శరత్ అన్నాడు. ఏం పేరన్నావు? పేరడిగే వ్యవధెక్కడా? చూసిందే కొన్ని క్షణాలు. నేనే అపరంజి అని నామకరణం చేశాను. ఏమిటి? సోఫాలో హాయిగా చేరబడినవాడు నిటారుగా కూర్చున్నాడు. అపరంజి? మా ఆంటీ తన కూతురి పేరు కూడా అపరంజి అని పెట్టుకుంది. రియల్లీ? కాసేపు ఆగాడు శరత్. ఆమె తల్లికి తన కూతురు ఎలా ఉన్నా అందంగానే కనిపిస్తుంది, బంగారులా ఉందనే భ్రమపడుతుంది. ఇంతకీ నువ్వు అనేదేమిటి? నీ అపరంజి అంత అందంగా మరే యువతి ఉండదంటావు, అవునా? అంత మాట అనటానికి మూర్ఖుణ్ణి కాదు, కానీ నిజంగా ఆమె అందం మల్లెపూల సుగంధం. హియర్ ఒరే శరత్చంద్ర, మా బాబుగా సోప్ వాళ్ళు విన్నారంటే నీ పని పడతారు అన్నాడు. పోనీలే, అమ్మ కులాసాగా ఉందా? ఎంత త్వరగా గుర్తొచ్చిందిరా అమ్మ. జీసస్ క్రైస్ట్, నువ్వింత భావకుడవని. లవ్ అట్ ఫస్ట్ సైట్. జాన్, పోనీయరా, ప్రాణ స్నేహితుడవని మనసులో మాట చెప్పాను. నీకు హాస్యంగా ఉందా? టీజింగ్ భరించలేని వాడివి ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయినేం భరిస్తావు? అమ్మ చాలా బాగుంది. మామయ్యే అత్తయ్య మరణంతో దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాడు. అత్తయ్య అంటే? ఇందాక చెప్పానే, అపరంజి. ఆమె తల్లి. శివాజీ మార్వెలస్ లేడీ. ఆమె లేని ఇల్లు బోసిగా కనిపిస్తుంది. ఐఎమ్ సారీ, నాకు తెలియదురా మీ ఆంటీ పోయినట్టు. షీ ఈజ్ బిలీవ్డ్ ఆఫ్ గాడ్. వీ కాంట్ హెల్ప్ ఇట్. అమ్మ, సుందరి బాగున్నారా? సుందరికేం? జాలీ గర్ల్. అమ్మకే బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు మడి ఆచారం తగ్గించిందిలే. వంట మనిషిని పెట్టాము. గుడ్. జాన్ నవ్వాడు. శరత్ లేచి ఇంట్లోకి వెళ్ళి కాఫీ తెమ్మని చెప్పి వచ్చాడు. స్నేహితులిద్దరూ కబుర్లు చెప్పుకుంటుండగా వచ్చింది సుందరి. హాయ్ సుందరి. హాయ్, బాగున్నావా?
సుందరి వచ్చి వారి దగ్గర కూర్చుంది. ఇంతలో కాఫీ ట్రే పట్టుకొని ఒక నడియీడు మనిషి వచ్చింది. బర్మా ముడితో శుభ్రమైన బట్టలతో చలాకీగా కనిపించింది. ఆమె చాలా జాగ్రత్తగా కాఫీ ట్రే బల్ల మీద పెట్టి అందరికీ అందించింది. ఉండని మంగమ్మ, మేం తీసుకుంటాం. మరి నేనుంది ఎందుకు బాబు, తీసుకో అనవసరంగా నవ్వింది. జాన్ ఆమెకేసి నిశితంగా చూశాడు. ఆమె అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోయింది. అమ్మలా అతి ప్రేమగా చూస్తుందిరా. ఇంకా నయం, బొమ్మలా అనలేదు. జాన్ కాఫీ సిప్ చేశాడు. నాకు కూడా పెద్దగా ఆవిడంటే సదభిప్రాయం లేదు. అన్నయ్యను చూసినంత ఆప్యాయంగా నన్ను చూడదు. అది ఒక థియరీ ఉంది కదా, ఆత్మీయులు తల్లి తండ్రి అయినా సరే ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షితులవుతారని. జాన్ అంతా చెప్పాడు. చాలా దూరం వెళ్ళావురా. శరత్ త్రుంచివేయడానికి ప్రయత్నించాడు. విషయము చాలా దూరం పోకూడదనే నా కోరిక. ఎందుకైనా మంచిది, మంగమ్మను మాన్పించి వేయండి. అన్నా చెల్లెలు జాన్ మాటలు ఎంతవరకు నిజమని ఆలోచించసాగారో. ఆ తర్వాత పేక ఆడుకొని లేచారు. భోజనం చేసి వెళ్ళరాదురా, శరత్ అడిగాడు. ఈరోజొద్దురా, మా రజనీ వంట, అది రుచి చూడలేక పారిపోయాననుకుంటుంది. జాన్ దూరంగా విడిచిన శాండిల్స్ దగ్గరగా లాక్కొని వేసుకున్నాడు. మీ సిస్టరా రజనీ? కాదు సుందరి, మా ఆంటీ కూతురు. ఆ అమ్మాయికి చాలా ముద్దు పేర్లున్నాయిలే. వాళ్ళ నాన్న అన్నలు బేబీ అంటారు, వాళ్ళమ్మ అపరంజి బొమ్మ అంటుంది. ఇక క్లాసులో పేరు రజనీ. వరసకి మరదలేమో. మీరేం పెట్టుకున్నారు? సుందరి కుతూహలంగా అడిగింది. అతను ఆలోచిస్తున్నట్టు చెవి క్రింద రాసుకున్నాడు. చిన్నప్పుడు డెవిల్, ఫైర్ బ్రాండ్ వగైరాలతో పిలిచేవాడిని. ఇప్పుడు ఇంకా ఆలోచించలేదు అన్నాడు. మేనరికమా? సుందరి అడిగింది. దాదాపు అంతే అనుకోవాలి. కానీ మాలో అంతగా పట్టింపు ఉండదు. కాదనుకున్నా స్నేహంగా విడిపోతాం. వారు మాట్లాడుకుంటుండగానే వీధిలో రిక్షా ఆగిన చప్పుడైంది. అందరూ బయటికి వచ్చారు. శరత్ తల్లికి పినతల్లి కొడుకైన భూపతి రిక్షా దిగుతున్నాడు. బావున్నావా మావయ్య? సుందరి ఆనందంగా అడిగింది. ఎద్దులా ఉన్నాను. కనిపించడం లేదంటే అమ్మాయి? అతని గొంతులో కఠినత్వం కరకరలాడింది. అతని ముఖం చిటపటలాడుతోంది. నమస్తే అంకుల్. ఎవరు? అంటూ అతని చేతిలో ఉన్న నేతి ఉగ్గం గిన్నె, బస్తా సంచి వరండాలో పెట్టి దగ్గరగా వచ్చాడు భూపతి. నువ్వా అబ్బాయ్? సుందరి, నీకు మీ అమ్మకు మతుందా? ఆడ సన్యాసులు అడ్డమైన వారితో తిరుగుతారంటే? కులం మతం చూడకుండా కొంపలోకి అందర్నీ రాణిస్తే ఆనక గుడ్డ నెత్తినేసుకోవాలే తల్లి, ముఖాన మసి పూసుకోవాలే అమ్మా. మావయ్య! శరత్ తరిచాడు. సుందరి ముఖం ఎర్రగా ఉంది. జాన్ ముఖం గంభీరంగా ఉంది. ఏమిట్రా అరుస్తున్నావు? మీ అబ్బతో చెప్పి వేషాలు మాన్పించకపోతే చూడు. గోచి పైకి ఎగదోసుకొని లోనికి వెళ్ళాడు. జానకి, జానకమ్మా అరిచినట్లే పిలిచాడు. నువ్వా అన్నయ్యా? పూజ ముగించుకొని బయటకు వచ్చిందామే. ఇదేనా రావటం? ఇదే రావటం. నీకు బొత్తిగా పిల్లలను అదుపులో పెట్టుకోవడం తెలియదే అమ్మాయి. వాడెవడు వాకిట్లో సూటు బూటు వేయంగానే జెంటిల్మెన్ అయిపోతారా? అతని గొంతు మైకు లేకుండా మైళ్ళ దూరం వినిపిస్తోంది. ఏదో పిల్లలు స్నేహాలుండవా ఏం? రంగా పిల్లలు బావున్నారా? వారికేం, అంతా బావున్నారు. నన్ను చంపి వారు చేస్తారు అన్నాడు. ఓ 10 నిమిషాలు అలాగే నిల్చొని మాట్లాడి అప్పుడు కాళ్ళు కడుక్కున్నాడు. అతను బయట వదిలిన బస్తా సంచి నూనె గిన్నె పట్టుకొని ముఖం మార్చుకుని వచ్చింది సుందరి. చూడమ్మా మావయ్య, పాపం జాన్ చిన్నబుచ్చుకున్నాడు. అన్నయ్య తోడు వెళ్ళాడు. ఏమ్మా, అతడు చిన్నబుచ్చుకుంటే నీకు వచ్చిన నష్టం ఏమిటో? ఇలాంటి దొంగ విధవలు వాటం చూసి వెన్నులో పోటు పొడుస్తారు. అతను గొంతు చించుకున్నాడు. ఇదిగో మావయ్య, మా అమ్మ నన్ను పర్వాలేదు, మమ్మల్ని ఏదైనా అను పర్వాలేదు, కానీ మా ఇంటికి వచ్చిన వారిని అనే అధికారం నీకు లేదు. జాన్కున్న సంస్కారం నీకు మరో జన్మ ఎత్తినా రాదు. ఓహో, అయితే వాడినే చేసుకో వెటకారంగా అన్నాడు. చేసుకుంటే చేసుకుంటానులే నిర్లక్ష్యంగా అంది. వింటున్నావా జానకి? అతను కొరకొరా చూస్తూ అడిగాడు. జానకి విసుగ్గా చూసింది. బావుంది. ఒకరు నిన్నేదో మోసం చేశారని అందర్నీ అంటే లాభమేమిట్రా? అందులో నీ తప్పు మాత్రం లేదా? అతని ముఖంలో రంగులు మారాయి. ఆమె చెప్పే విషయాలు వినలేనట్టు ముఖం పెట్టాడు. చాలు జానకి, చాలు. మళ్ళీ మీ విషయాలు పట్టించుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. అతని గొంతులోంచి శబ్దం రానని మొరాయించినట్టు బలవంతంగా బరువుగా వచ్చింది మాట. అంతంత మాటలెందుకు? కాళ్ళు కడుక్కో. సుందరి, వంట అయిందేమో మంగమ్మనడుగు.
జానకమ్మ కూతురుతో చెప్పింది. భూపతి కళ్ళు అప్పగించి ఆమె కేసు చూశాడు. చెంపలకు పసుపు రాసుకుని స్నానం చేసిందేమో పచ్చని శరీరం మీద పసుపు ఛాయ మరింత అందంగా కనిపిస్తోంది. నయా పైసంత ఎర్రని బొట్టు, ఒక నల్ల వెంట్రుక, ఒక తెల్ల వెంట్రుక పేర్చినట్టున్న సగం నెరిసిన తల ఆమె గంభీరతకు చిహ్నమా అన్నట్టు ఉంది. గోచి వేసి కట్టిన గుంటూరు చీర, పచ్చని చేతులపై ఎర్రని మట్టి గాజులు, వాటి మధ్య బంగారు గాజులున్నాయి. మెడలో బంగారు తాడు, పసుపు తాడు పెనవేసుకున్నాయి. ధనవంతులు బీదల చెలిమిలా గుత్తుగా కుత్తుకకు కట్టుకున్న నల్లపూసలు, వాటి మధ్య వేలాడే చిన్న ఆంజనేయ స్వామి బిళ్ళ చూడగానే గృహిణి అనిపిస్తుంది. అలా అలంకరించుకునే స్త్రీలంటేనే భూపతికి గౌరవం. ఏమిటన్నయ్యా అలా చూస్తావు? నిన్ను బాధించాలని పాత విషయాలు జ్ఞాపకం చేయలేదు, మాట వరుస కన్నాను అన్నది. ఆ తర్వాత అతను స్నానానికి వెళ్ళాడు. జానకమ్మ తప్పు చేశానేమో అని బాధపడింది. ఆమెకలా అనిపించగానే వెళ్ళి పూజాపీఠం ముందు కూర్చొని లెంపలు వాయించుకుంటుంది. ఎప్పటికి మళ్ళేనే లెంపలు వాయించుకుని జుట్టు వేలుముడి వేసుకుని బయటకు వచ్చింది. మంగమ్మ అన్నీ బల్ల మీద సర్దుకుంది. ఆయన బల్ల మీద భోజనం చెయ్యరు, వంటింట్లో పీట వెయ్యి. జానకమ్మ వంటావిడను ఆదేశించింది. బయటకు వెళ్ళిన శాస్త్రి కూడా వచ్చాడు. భూపతనయ్య వచ్చాడు. అతని ముఖం చిట్లించాడు. వాడసలే పశువులా మారిపోయాడు. మీరు సూటిపోటి మాటలు అనకండి, ప్రతిమాలే ధోరణిలో అన్న ఆమె కంఠం నిష్ఠూరత ధ్వనింపచేసింది. నాకేం అవసరం జానకి, అతను ఊరికనే రాడు. రికమెండేషన్లు డబ్బులు అంటే మాత్రం నేను ఊరుకోను, ఖచ్చితంగా చెప్పాడు. గొంతు చించుకునే చెప్పేవాడు, కానీ ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదని తగ్గిపోతున్నాడు. ఆమె త్వరగా నయం కావాలన్న వాంఛ ఆయన నోరు మూసేస్తోంది. కొందరు యవ్వనంలో లైంగిక జీవితం పట్ల ఆవేశంగా అనాలోచితంగా ప్రవర్తిస్తారు. మరికొందరు వయస్సు మళ్ళుతుంటే వాంఛలు కోరికలు తీర్చుకోవాలని సరదా పడతారు. అలా ప్రవర్తించేవారు కొందరే కావచ్చు. ఆ కొందరిలో శాస్త్రిగారు ఒకరు. ఆయన ఉద్యోగం చేసిన రోజులలో సరదాగా కూర్చున్నది లేదు. ఆయన భార్య కొన్నాళ్ళు బాలింత, కొన్నాళ్ళు చూలింత అన్నట్లు గడిపేది. భోజనము, నృత్య కృత్యాలతో పాటు ఎప్పుడో ఒకసారి శారీరక వాంఛలను తీర్చుకోవడం కూడా ఒక భాగంగానే పరిగణించాడు. అతనికి వార్తాపత్రికలు, ప్రబంధాలు, మరే గ్రంథాలు చదివే అలవాట్లేదు. రిటైర్ అయ్యాక ఒకేసారి అతనికి వార్తాపత్రికలు, గ్రంథాలు చదవాలన్న కోరిక కలిగింది. అతను ప్రబంధాలు చదవడం ప్రారంభించాడు. వాటిలో శృంగారం తక్కువేమీ లేదు. కాకపోతే కొందరు శృంగార సాహిత్యం రాసేవారు గద్యంలో అర్థమయ్యే భాషలో వ్రాస్తున్నారు. కాబట్టి అదేదో కొంపలు ముంచుతుందని భ్రమపడుతున్నారు. మన ప్రబంధాలన్నీ శృంగారంతో కూడుకొని ఉన్నవే. అవి పద్య రూపంలో ఉన్నవి. అందుకే అంతగా వర్ణించినట్లు కనిపించదు వర్ణన. అతిశయోక్తి పద్యము, సహజ గుణము. అతను కాళ్ళు కడుక్కొని బల్ల దగ్గరకు వచ్చాడు. వంటింట్లో భూపతి ఆవురావురమంటూ భోజనం చేస్తున్నాడు. అయ్యగారు వడ్డించమంటారా? మంగమ్మ అడిగింది. అతని చూపులు తన వైపు మల్లగానే అనవసరంగా కొంగు సవరించుకుంది. శరత్ను పిలువు. అతను కూర్చున్నాడు. అన్నయ్య బయటికి వెళ్ళాడు నాన్నా. సుందరి వచ్చి కూర్చుంది. మంగమ్మ ఇద్దరికీ వడ్డించింది. తండ్రి కూతురు మాట్లాడక భోజనం చేస్తున్నారు. వద్దనుకున్న వంటింట్లో నుండి సంభాషణ వినిపిస్తోంది. వాళ్ళు తల్లి లేని వారని నీకు జాలి ఉంది. అడుగుతున్నావేమో, జానకి 2 ఏళ్ళాయా. ఆ ఇద్దరి విధవల్ని చచ్చిన వారితో జమ చేశాడు. దొంగతనాలు, ఊర్లో కనిపించిన ఆడపిల్లనల్లా ఏడ్పించడమే. నేనింట్లో ఉంటే కాస్త భయము, చితకతంతానని. అది ఉంటే చాలు, నానా గొడవ చేస్తారో. అన్నయ్య, వాళ్ళనలా చితకతన్నే నువ్వు పాడు చేశావు. నీ కోపం అన్యం పుణ్యం ఎరగని వారి మీద చూపావు. జానకి, ఆ మాటే ఒప్పుకోను. 26 ఏళ్ళు ఓ విధవకి, 24 ఏళ్ళు మరో విధవ. బాధ్యతలు తెలిసి వచ్చాయా? నువ్వే మెల్లగా తెలిసేలా చెప్పాలి. ఆమె హితవు చెప్పింది. డైనింగ్ హాల్లోంచి శాస్త్రిగారు సరాయించారు. భార్య మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సంకేతం అది. ఆయనకేం కావాలో చూసొస్తాను. ఆమె లేచి బయటకు వచ్చింది. అప్పుడే శరత్ కూడా వచ్చాడు. ఏరా, రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? వారం రోజుల్లో రావచ్చు నాన్న. అతని చేతులు కడుక్కొని వచ్చేసరికి మంగమ్మ తుండు పట్టుకొని నిల్చుంది. నేను తీసుకుంటాను. నాన్నగారికి ఏం కావాలో చూడు. నా భోజనం అయిపోయిందిరా. జానకి, తమలపాకులుంటే తీసుకురా లేచాడాయన. రిజల్ట్స్ రాగానే శరత్, సుందరి వివాహాల గురించి ఆలోచించాలండి. ఈ గుండెపోటు ఎప్పుడు ప్రాణం తీస్తుందో తెలియదు. చూద్దాంలే, తొందరేం.
పెద్దమ్మాయి రాసింది వాళ్ళ చిన్నమామ కొడుకు బిఈ పాస్ అయి ఉన్నాడని. అతను చేయి కడుక్కొని గదిలోకి వెళ్ళాడు. ఆమె ఆకు, ఒక్కలు, సున్నం సీసా ఉన్న పళ్ళెం తీసుకొని అతని వెంబడే వెళ్ళింది. శరత్ కూర, అన్నం పూర్తి చేసి సాంబార్ కోసం చూశాడు. అతని వీపుకు మెత్తగా తగిలింది. అతను తిరగబోయే లోపలే మంగమ్మ చేయి ముందుకు వచ్చింది. మరి కాస్త కూర వేసుకోండి. శరత్ భుజం మీదుగా వంగింది. ఆమె వక్షం అతని భుజాన్ని రాసుకుంటుంది. ఏమిటది? ఎదురుగా వచ్చి వడ్డించు. చీదరించుకున్నట్లుగా చూశాడు. భయపడినట్టు నటిస్తూ దూరం తప్పుకుంది. ఇంకేదో అనబోయిన శరత్ భూపతి త్రేణుస్తూ రావడం చూసి మాట్లాడలేదు. అలాంటి విషయాలలో ఆయన ప్రాణం పోయింది కూడా గమనించగలడు. ఒకసారి పరిహాసమాడిందని పాత పనిమనిషిని కొట్టి దాని భర్తతో చావు దెబ్బలు తిన్నాడు. వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ కూర్చున్నాడు శరత్. రజని త్వరగా లేచి స్నానం చేసింది. రోజు పనితో అసలు తెమలటం లేదు. క్లారాకు అమ్మాయి పుట్టింది. లలితమ్మ ఆసుపత్రిలో కూర్చొని అది పంపు, ఇది తెప్పించు, వేడినీళ్లు మరిగించు అంటూ ఆజ్ఞలు జారీ చేస్తోంది. కాంత తను చేసిన పని తెమిలేది కాదు. క్రితం రోజు రాత్రే ఇంటికి వచ్చారు పాపతో. రజని హాయిగా ఊపిరి పీల్చుకుంది. వెళ్ళి టీ కాచుకొని తాగింది. లలితమ్మ పెరట్లో నిలబడి కాంతకు ఏదో పని పురమాయిస్తోంది. ఉపాహారానికి బల్ల సిద్ధం చేయాలని నిదానంగా బ్రెడ్డు, గుడ్లు తీసింది. త్వరగా తయారయ్యావు, ఎక్కడికైనా వెళ్ళాలా? పొడిగా అడిగింది లలితమ్మ. అవునత్తయ్య. సారీ ఆంటీ, యూనివర్సిటీకి వెళ్ళి ఎంఎస్సి కోసం అప్లికేషన్ ఫారాలు తెచ్చుకుంటాను అన్నది సాధ్యమైనంత మృదువుగా, తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ. నిన్న క్లారాను చూడడానికి వస్తే మనోరమని అడిగాను. నీకోసం వేకెన్సీ ఉందని చెప్పింది. లలితమ్మ తన ధోరణిలో చెప్పుకుపోతోంది. మనోరమ లలితమ్మ తోటికోడలు. ఓ చిన్న నర్సరీ స్కూల్ నడుపుతోంది. అంతే తెలుసుగాని ఆమె ఎంఎస్సీలో అడ్మిషన్ ఎలా ఇప్పిస్తుందో అర్థం కాలేదు. నేను చెప్పింది వినిపించిందా? వినిపించింది కానీ అత్త. సారీ ఆంటీ, మనోరమ గారు ఎంఎస్సీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? నాకు చెప్పలేదేమిటి? అమాయకంగా అడిగింది. ఇదిగో రజని, ఇలాగే నాకు తిక్క రేపుతావు. ఎంఎస్సీ నిన్ను ఎవరు చదివిస్తారట? మా డాడీ అన్నది గర్వంగా. మీ డాడీ రిటైర్డ్ అయ్యారన్న సంగతి గుర్తుంచుకో. అందుకే వెళ్ళి మనోరమ బడిలో చేరు. అందరికీ 100 రూపాయలే ఇస్తుందట. నీకు 150 రూపాయలు ఇస్తుందట అన్నది. అత్తా, దెబ్బతిన్నట్లు చూసింది. తన తండ్రి రిటైర్డ్ అయితే మాత్రం తనను ఎంఎస్సీ చదివించే స్తోమత లేదా? ఇద్దరి అన్నల చదువు అయిపోయింది. ఇద్దరు బాగానే సంపాదిస్తున్నారు. వాళ్లకు తండ్రి ఇవ్వాల్సిందేం లేదు. ఎటొచ్చి తను ఒక్కరితే. ఎందుకు అరుపులు? మా అన్న సంపాదనంతా. లలితమ్మ ఏమనేదో గాని జయాకర్ రావు రావటంతో సంభాషణ త్రుంచివేయబడింది. రజనీకి ఆ ఇంట్లో గల స్థానమేమిటో తెలియజెప్పాలనుకుందామే. ఎప్పటికప్పుడు ఏదో అడ్డంకి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేద్దామా లలిత? అన్నదామే పాలు, బ్రెడ్డు కూతురికిచ్చి వచ్చింది. జయాకర్ రావు ప్రార్థన చేశాడు. రోజు తనకు చాలినంత రొట్టె ఇస్తున్నందుకు, మరో రోజు చూసే అవకాశం కలిగిస్తున్నందుకు యేసుక్రీస్తుకు కృతజ్ఞతలర్పించాడు. జాన్, ప్రేమ్ కనిపించరేం లలిత? టెన్నిస్ ఆడటానికి సైమన్ దొర పిలిపించాడన్నయ్యా అన్నదామే. రజని పక్కున నవ్వింది. తెల్లతోలు ఉన్నంత మాత్రాన దొరలైతే నేను దొరసాన్నే మరి. ఇంట్లో అందరికంటే ఫేర్ నేను కదు డాడీ. నోరు ముయ్యి. మరో జన్మ ఎత్తినా దొరల ఇళ్లల్లో కుక్క పిల్లలుగా పుట్టేమా? భగవంతుడా, ఈ పాపిని క్షమించు. భుజాలు నుదురు ముట్టుకున్నది. బిడ్డా, నువ్వే పాపివైతే క్షమించాము. మరెవరైనా అయితే కేసు పెండింగ్లో పెడతాం. అభయహస్తంలా ఓ చెయ్యి పెట్టి రెండవ చెయ్యి ఆమె తల మీద ఉంచడానికి ప్రయత్నించింది. అన్నయ్య, చూశావా నీ గారాబానికి ఫలితం? ఓస్ అంతేనా? నేను అడుగుతున్నాను. డాడీ, చూశావా నీ ఉదార స్వభావానికి ఫలితం? నోరు ముయ్యి. అతను నా అన్న. రక్తం పంచుకు పుట్టినవాళ్ళం. అతను నా తండ్రి. నాకు జన్మనిచ్చాడు. ఇచ్చాడు మహా. లలిత! జయాకర్ పిలుపు విని లలితమ్మ కొరకొరా చూస్తూ లేచి వెళ్ళిపోయింది. అదేం పలహారం చేయవా? నువ్వు కూతుర్ని వెనకేసుకురావటం చూస్తేనే కడుపు నిండిపోయిందిలే. ఆమె దెబ్బతిన్న పాములా వెళ్ళిపోయింది. రజనీ నవ్వగానే కోపంగా తిరిగి చూసింది. మా నాన్న నన్ను వెనక వేసుకోలేదు. పక్కనే కూర్చున్నాను. ఆ మాత్రం కనిపించడం లేదా? రజనీ! అతను బ్రెడ్స్ పడేసి లేచాడు. డాడీ, డాడీ, ప్లీజ్ కూర్చోండి, పలహారం చెయ్యండి. అతని చెయ్యి పట్టుకుంది.
ఊహూ చాలే. చెయ్యి దులపరించుకొని చెప్పులు వేసుకుని అతను బయటకు వెళ్ళిపోయాడు. రజనీకి అప్రయత్నంగా కళ్ళు నీటితో నిండాయి. అతను ఎన్నోసార్లు అనగా విన్నది, భోజనం మానేయమంటే మానేస్తాను గాని బ్రేక్ఫాస్ట్ మానలేనర్రా అనేవాడు. తనెంత పాపిష్టిది. తల్లి ఉండగా ఆయనకేం కావాలో కనుక్కొని అపురూపంగా చూసుకునేది. వారిద్దరూ ఒకరిని ఒకరు ఎంత ఆరాధించుకునేవారని, ఎంత అభిమానించుకునేవారని. తల్లి మరణించే ముందు ఏం చెప్పింది? అపరంజి, నా తల్లి, నిన్ను గురించి నాకేం దిగుల్లేదమ్మా. ప్రపంచమంతా ఎదురు నిలిచినా పోట్లాడి నీ పంతం చెల్లించుకుంటావు. నీకు కావలసింది పొందుతావు. మమ్మీ, తల్లి గుండెల మీద తల ఉంచింది. వెంట్రుకల్లోకి వేళ్లను పోనిచ్చి ఆప్యాయంగా నిమిరింది. మీ డాడీ దేవుడిలాంటి మనిషమ్మా. భగవంతుడు ఎదుట నిలిస్తే ఆయన కోసమైనా 10 ఏళ్ళు ఆయుష్ పొడిగించమని అడిగేదాన్ని. ఆయన సంకల్పమేమో. మమ్మీ, డాడీకి నేను లేనా? నేను చూసుకుంటాను. నిజం? నిజమా అపరంజి? కావాలంటే బైబిల్ మీద ప్రమాణం చేస్తాను. చాలు బేబీ, నా బంగారు తల్లివి. నువ్వు అన్నమాట నిలుపుకుంటావు. ఆయన దేవుడమ్మా, దేవుడు. పద్మిని, ఏమిటి? జయాకర్ వచ్చి ఇద్దరినీ కేకలేశాడు. బేబీ, వెళ్ళి మనిద్దరికీ కాఫీ, మమ్మీకి హార్లిక్స్ కలిపి తెమ్మని కాంతంతో చెప్పు. రజని తండ్రి మాట విని లేచింది. మెల్లగా బయటికి నడిచింది. పనివాళ్ల ముందు ఏమిటా మాటలు? నీకు నయం కావాలి. నా ఆలనా పాలనా ఎవరు చూస్తారు డియర్? ఆ ప్రభువు కరుణామయుడు. అతను తల్లి నుదురు ముద్దు పెట్టుకోవడం చూసింది. జయా, నీ స్వభావం శంకిస్తున్నానని అనుకోకు బేబీ. పద్మిని, బేబీ నా బిడ్డ. నువ్వు నిశ్చింతగా ఉండు. తల్లి స్వభావానికి నవ్వుకుంది. తనకు తెలియకుండా తండ్రికి, తండ్రికి తెలియకుండా తనకు అప్పగింతలు పెడుతోంది అని. అంత నమ్మకంగా తండ్రిని చూసుకుంటానని చెప్పింది. అతనికి కోపం తెప్పించింది. దీనికంతకు కారణం లలితమ్మ. ప్రతిసారి తనను రెచ్చగొడుతుంది. తండ్రిని తలుచుకోగానే మనసంతా ఏదో మింగినట్టు, హృదయంలో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టు అయింది. రుమాలుతో కళ్ళు ఒత్తుకుంది. తన బ్రెడ్డుకు జామ్ రాసుకుంది. అదలాగే మరో ప్లేట్లోకి పెట్టి గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టింది. కాంతా, ఈ స్లైసెస్ తీసుకో అని చెప్పి లేచింది. అదేం మాయరోగం? ఆయన్ని లేవగొట్టావుగా, అంతా ఒక్కదానివే తినేయి. లలితమ్మ గొంతులో కోపం స్పష్టంగా కనిపించింది. నువ్వు మానేయి, అప్పుడు కడుపు నిండుగా తింటాను అనాలనుకుంది. తను ఏమన్నా అది పరోక్షంగా తండ్రి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఇక లలితమ్మకు జవాబు ఇవ్వరాదనే నిశ్చయం చేసుకుంది. మెల్లగా తండ్రి పడుకునే గదిలోకి వెళ్ళింది. ఎదురుగా పెద్ద క్రీస్తు చిత్రపటం కనిపించింది. దాని ప్రక్కనే తల్లి ఫోటో ఉంది. రెండింటికి దండలున్నాయి. ప్రతి ఆదివారం తను పూలు గుచ్చుతుంది. ఆ దండ జయాకర్ రావు పద్మిని ఫోటోకు వేస్తాడు. వెళ్ళి మోకాళ్ళ మీద ఫోటో ముందు కూర్చుంది. మమ్మీ, నన్ను క్షమించు. నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. కన్నీటితో దోసిలి పట్టింది. ఆ తర్వాత కళ్ళు మూసుకుంది. పవిత్ర ఆత్మగల ప్రభువా, నేను తప్పు చేస్తే మన్నించు. తండ్రి, నేను కోరేదల్లా ఒక్కటే, లలితత్త లాంటి వారి ముందు మౌనంగా ఉండే వరం ప్రసాదించు. చిన్న తప్పుకు మా డాడీ పెద్ద శిక్ష వేశాడు. క్షమించేలా చూడు తండ్రి అని అలాగే కూర్చుంది. 1-2 గంటలు ఆగకుండా కాలం పరిగెత్తుతోంది. జాన్ వచ్చేశాడు. చాలా పొద్దుపోయి వచ్చాడు. అందుకే కాఫీ మాత్రం తాగాడు. మమ్మీ, మరో అరగంట ఆగి భోజనం చేస్తాను ఒకేసారి. ప్రేమ్ బావ భోజనానికి రానని చెప్పాడు. రజని, మామయ్య బయటికి వెళ్ళారా? నాకేం తెలుసు, నాకు చెప్పిపోతారు గనుకనా. అమ్మా, జాన్ వచ్చాడా? క్లారా కేక వేసింది. ఏమక్కయ్యా? జాన్ గదిలోకి వెళ్ళి పాపను ఎత్తుకోబోయాడు. పడేస్తావురా తండ్రి, బజారుకు వెళ్ళి మస్కిటో నెట్టు తెచ్చిపెట్టరా. ఈయనకు అసలు ఇల్లు గుర్తుండదు విసుక్కుంది. అబ్బా, కూతురు అరిగిపోయిందా ఏం? మృదువుగా ఉన్న పసిపిల్ల బుగ్గలు నిమిరాడు. పాప అచ్చం రజనీలా లేదు. రజనీలా ఎందుకుంటుంది? అసలు ఇద్దరికీ ఏమిటి సంబంధం? క్లారా కంఠం కరుకుగా ఉంది. ఐసీ, ఏదో జ్ఞాపకం వచ్చినట్టు చెవి క్రింద రాసుకున్నాడు. అతని ముఖంలో రంగులు మారాయి. పూర్ రజనీ ఇక్కడ లేదు అనుకున్నాడు. అతనికి రజనీ ఆ ఇంట్లో ఉన్నట్టు కూడా తెలియదు. అందుకే విసుగ్గా హిందీ పాటలు పెట్టుకుని రేడియో ముందు కూర్చున్నాడు. బజారు వెళ్ళమన్నాను కదరా, క్లారా అరిచింది. అక్కయ్యోయ్, నేను బావను కానే, జీ హుజూర్ అనటానికి సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడు తెస్తానులే అన్నాడు. ఆ ఇల్లు నిశ్శబ్దంగా, అసలు జీవమే లేనట్టు అనిపించింది.
చైతన్య స్రవంతిలా తిరిగే రజని ఆ ఇంటికి ప్రాణం అనుకున్నాడు. కొడుక్కు వడ్డిస్తుంటే లలితమ్మకు రజని గుర్తుకు రాకపోలేదు. కానీ ఆమె మాటల తీరు గుర్తుకు రాగానే ఆమె హృదయం కఠినంగా మారిపోయింది. ఆడపిల్లకు సౌశీల్యమేగా పెట్టని ఆభరణం, అయినా తల్లి తీరు పిల్ల అన్నారు అనుకుంది. మమ్మీ నువ్వురా, జాన్ పిలిచాడు. నీ మేనకోడలి పుణ్యమా అంటూ మరో వారం రోజుల వరకు ఊపిరి పీల్చే తీరికలేదు. క్లారాకు పథ్యం పెట్టి భోంచేస్తాన్లే. జాన్, బజార్కు వెడితే ప్రేమ్కు ఓ సూట్ లెంత్ తీసుకురా. అక్కయ్యకు మనం తెచ్చినా నచ్చదు, డబ్బే ఇచ్చేస్తాను. పాపకో గొలుసు తీసుకురా అన్నది లలితమ్మ సంబరంగా. మళ్ళీ అక్కడ పక్షపాతం ఎందుకు? ఇద్దరికీ డబ్బు ఇవ్వు, నచ్చినవి కొంటారు అన్నాడు. నీకు తెలియదురా, ప్రేమ్ చాలా మారిపోతున్నాడు. ఏమాత్రం డబ్బున్నా పేకాటలో తగిలేస్తున్నాడు అన్నది విచారంగా. సరేలే. జాన్ ఆకలిగా ఉందేమో, భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. వర్షానికి సూచనగా విపరీతంగా ఉక్కపోస్తోంది. కాంత 2-3 సార్లు రజనీ గది ముందుకు వచ్చి తొంగి చూసింది. గది ఖాళీగా కనిపించింది. వెళ్ళిపోయింది. లలితమ్మ కోపంగా తిట్టుకుంది. ఎంత దూరం వెళుతుందో వెళ్ళని అనుకుని తన కోపమంతా గిన్నెల మీద చూపింది. రాత్రి అందరి భోజనాలు అయ్యాయి. లలితమ్మ కూర్చోబోతుండగా జయాకర్ రావు వచ్చాడు. సన్నగా వర్షం పడుతోంది. ప్రొద్దుటి నుండి ఎటు వెళ్ళావన్నయ్యా? చర్చికి వెళ్ళాను. పాపకు పేరు పెట్టాలిగా. అటు నుండి వస్తుంటే కృపాకర్ స్నేహితుడు జాంబియా నుండి వచ్చినాడని తెలిసి వెళ్ళాను. వారు భోజనం చేసే వరకు వదల్లేదు. అతని భార్య వ్రాసిన కథ సినిమాగా వచ్చిందట. అక్కడికి లాక్కుపోయారు. కోటు విప్పి కుర్చీ మీద వేసి చేతులు కడుక్కొని వచ్చాడు. అందరి భోజనాలు అయ్యాయా అన్నాడు. అతను రజనీ గురించి ఆందోళన పడుతున్నాడు. కానీ అలా అడిగితే లలితకు కోపం వస్తుంది అనుకున్నాడు. నీకోసమే నేను కూర్చున్నాను అన్నది. ఆమె రజనీ విషయం చెప్పదలుచుకోలేదు. ఆయన భోజనం చేశాడు. రజనీ గది ముందు నిల్చొని ఆశ్చర్యపోయాడు. అప్పుడే నిద్రపోతోందా? తన మాట వింటే బయటకు వచ్చి కోటు బూట్లు తనే జాగ్రత్తగా పెట్టి గుడ్ నైట్ డాడీ అంటూ వెళ్ళిపోయేది. కొన్నిసార్లు కూర్చొని కబుర్లు చెప్పేది. ఉదయం తను కోపగించినందుకు అలక సాగిస్తోందేమో. వెళ్ళి మాట్లాడాలని లైటు వేశాడు. గది ఖాళీగా ఉంది. లలిత, రజనీ ఎక్కడికైనా వెళ్ళిందా? నాకేం తెలుసు, మీ కూతురు ఎవరిని ఖాతరు చేస్తుంది? ఎప్పుడు వెళ్ళింది? ఉదయం నువ్వు అలా వెళ్ళగానే వెళ్ళిపోయింది. రాగానే నాకు చెప్పలేదేం? ఈసారి అతని గొంతు తీక్షణంగా ఉంది. అది విన్న లలితమ్మకు మండిపోయింది. అన్నయ్యా, కన్నవాడి దగ్గర వదిలేయి. రాత్రింబవళ్ళు కూతురు తిరిగితే వెతుక్కుంటాడు. అంతేగాని మమ్మల్ని కంగారు పట్టకు. లలిత! పిలుపు కాదు, అరుపు. ఆ అరుపులో కోపం కక్కినట్టు అనిపించింది. అతను విసురుగా తన గదిలోకి వచ్చి లైటు వేసి తెల్లబోయాడు. అతని కోపం చప్పగా చల్లారిపోయింది. అతని గుండెల్లో బయలుదేరిన బాధ ఒక్కసారి ఆవిరిలా గాలిలో కలిసిపోయింది. కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద కూర్చుని ఉంది రజనీ. బేబీ వంగి ఆమె చేతులు పట్టుకున్నాడు. కళ్ళు విప్పింది. ఆమె కళ్ళ నుండి నీళ్లు జారి చెంపల మీదుగా జారిపోయాయి. డాడీ! అతని మోకాళ్ళ మీద తల వంచింది. ఆమె మాట్లాడలేనట్టు ఉండిపోయింది. బయట వర్షం ఉధృతంగా మారింది. లే రజనీ. డాడీ, నన్ను క్షమించు. ఇంకెప్పుడు మీకు బాధ కలిగించను, ప్రామిస్. అత్త ఏమన్నా జవాబు ఇవ్వను. మీరు మాత్రం భోజనం చేయకుండా నన్ను శిక్షించకండి. బేబీ! ఆమెను లేపి హృదయానికి హత్తుకొని పైకి చూశాడు. రోజులా ఫోటోలో ఉన్న పద్మిని ముఖం నవ్వినట్టు అనిపించలేదు. అతని కళ్ళు చెమర్చాయి. ఉదయం నుండి ఇక్కడే ఉన్నావా? అవును డాడీ. పదండి, భోజనం చేద్దురుగాని. అతని హృదయంలో మొండి బాకు దిగినట్టయింది. రజనీ, సారీ. అందరూ భోజనం చేశారని అత్తయ్య అంటే నేను చేసేశాను. అపరాధిలా చూశాడు. ఆమె ముఖం ప్రసన్నంగా మారింది. అతన్ని వదిలి దూరం జరిగింది. థ్యాంక్స్ గాడ్. వెళ్ళి లెంపలు వాయించుకుంది క్రీస్తు పటం ముందు. నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. నేను వస్తాను పదా. అతను వచ్చాడు. ఆమె మజ్జిగన్నం తెచ్చుకొని స్పూన్తో కొంచెం కొంచెం తీసుకుంది. అదేం భోజనం? నాకు ఆకలిగా లేదు డాడీ. మీకోసం భోజనం చేస్తున్నాను. రేపు మనోరమ ఆంటీ దగ్గరకు తీసుకువెళ్ళు. ఎందుకు? అక్కడ ఖాళీలు ఉన్నాయట. నాకు ఉద్యోగం చేయాలని ఉంది. రజనీ, అత్త మాటలు విన్నావా? ఆందోళనగా చూశాడు. అత్తయ్య మీ ఆరోగ్యం గురించే బాధపడుతుంది కానీ తప్పేమన్నది డాడీ? నా ఆరోగ్యానికేం? అతని మాట అతనికే పేలవంగా వినిపించింది. మళ్ళీ నేను చదువుకుంటే మీకు అదనపు శ్రమ. నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ అని చెయ్యి కడుక్కుంది బేసిన్ దగ్గర.
అతను ఆమెనే పరీక్షగా చూశాడు. తెలుపు ఎరుపు గళ్ళ స్కర్ట్ మీద ఎర్ర జాకెట్ వేసుకుంది. నలిగిన బట్టల్లో వెలిగిపోతోంది రజని. ఈ పసిది ఉద్యోగం ఏం చేస్తుంది అనుకున్నాడు. ఇద్దరూ గదిలోకి వచ్చారు. అతని పక్క దులిపి లుంగీ తెచ్చి ఇచ్చింది. అతను బట్టలు మార్చుకున్నాడు. బైబిల్ చదవనా డాడీ? ఇప్పుడేం వద్దు బేబీ, ఇలారా. వెళ్ళి అతని దగ్గర కూర్చుంది. ఏమిటో చెప్పమన్నట్లు చూసింది. నాకు బాధ కలిగించనని ఇప్పుడే ప్రామిస్ చేశావు, గుర్తుందా? ఇప్పుడు నేనేం చేశాను డాడీ? ఇప్పుడు ఏదో చేశావని కాదమ్మా. ఉద్యోగము ఊడిగము మాట మర్చిపో. నువ్వు ఎంఎస్సి చదవటం మీ అమ్మ కోరికే, నాకు సంతోషం కూడా. డాడీ, అవును బేబీ, అన్నయ్యలు వారి మటుకు వారు సంపాదించుకుంటున్నారు. నా సంపాదన నీ ఒక్కదాని చదువుకు సరిపోతుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని వాటి సౌకుమార్యాన్ని పరిశీలించాడు. అచ్చు అవే చేతులు నిట్టూర్చాడు. ఏమిటి డాడీ? ఏం లేదు, చాలా రాత్రి అయింది, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. లేచి అతని చేతిని ముద్దు పెట్టుకుని దుప్పటి సరిచేసి లైటు ఆర్పి వెళ్ళిపోయింది. పద్మిని, ఎందుకు మమ్మల్ని అనాథల్ని చేశావు? బేబీ సెటిల్ అయ్యే వరకు ఉన్నా నాకు ఈ సమస్యలుండేవి కావు అనుకున్నాడు. వెచ్చటి కన్నీరు రెండు కొలుకుల నుండి కారింది. అటూ ఇటూ దొర్లి చేయి చాచి బెడ్ లైట్ వేశాడు. తల దగ్గర ర్యాక్లో ఉన్న బైబిల్ అందుకున్నాడు. అతని వేళ్ళు పుటలను తిప్పుతున్నాయి. ఒకచోట అతని దృష్టి ఆగిపోయింది. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. పదే పదే చదువుతూ నిద్రలోకి తూగిపోయాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.